డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో అంటూ కర్నూలులో ఈగల్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. మంత్రి టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఈగల్ ఎస్పీ నగేష్ బాబు సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొని సైకిల్ తొక్కారు. కొండారెడ్డి బురుజు నుంచి ఆర్ఎస్ రోడ్డు కూడలి వరకు సైకిల్ ర్యాలీ సాగింది. దాదాపు 400 మంది యువత, నగరవాసులు సైకిల్ తొక్కుతూ డ్రగ్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీని మార్చడం కోసం కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని మంత్రి భరత్ అన్నారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తెలిస్తే పోలీసులకు తెలియజేయాల్సిన బాధ్యత నగర పౌరులపై ఉందన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో, డ్రీమ్స్ చూడాలా బ్రో. డ్రగ్స్ వద్దు బ్రో, ఫ్యూచర్ మీకు బ్రో. డ్రగ్స్ వద్దు బ్రో, లైఫ్ ని లవ్ చేయి బ్రో. డ్రగ్స్ వద్దు బ్రో, స్టడీస్ అండ్ స్పోర్ట్స్ లో గెలువు బ్రో. డ్రగ్స్ వద్దు బ్రో, సక్సెస్ కి స్టెప్ వేసి బ్రో. సో ఇట్లాంటి పంచ్ లైన్స్ ఇవన్నీ ఏమంటే ఇమీడియట్ గా క్యాప్చర్ చేసేకి ఈగల్ లాంటి రవికుమార్ గారు అనమాట. చాలా మందికి తెలుసో లేదో కర్నూలు ఎస్పీగా చేసిపోయారు. వెరీ గుడ్ ఆఫీసర్. డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాలనే ఉద్దేశంతో సార్ కళలు ఉన్నాయి చంద్రబాబు గారికి. మీరు చేయాల్సిన యూత్ గాని మీరంతా ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. అండ్ లెట్స్ సీ దట్ కర్నూలు డిస్ట్రిక్ట్ విల్ బి డ్రగ్ ఫ్రీ జోన్ కింద మనం ఫస్ట్ రీచ్ అవుతామని ఆశిస్తున్నా. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది డ్రోన్స్ ద్వారా ఎక్కడెక్కడైతే ఆ గంజాయి మొక్కలు ఉన్నాయో వాటన్నింటినీ సమూలంగా నాశనం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ వల్ల వాటికి అడిక్ట్ అయి వాళ్ళ భవిష్యత్తే నాశనం అవుతా ఉంది. ఖచ్చితంగా దరిదాపుల్లో కూడా రానియకూడదు. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల ఇంట్రెస్ట్ చూపించాలా. పిల్లల ప్రవర్తన ఎలా ఉంది, ఏం చేస్తూ ఉన్నారు, ఎలాంటి ఒత్తిడికి గురవుతా ఉన్నారు, వాళ్ళు ఏం మార్పులు వస్తూ ఉన్నాయని చూడాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులపై ఉందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా.